మధ్యప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే ఇక్కడికొస్తున్న వారిలో కొందరు అనూహ్య రీతిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. దీంతో వారు సోషల్ మీడియా కుంభమేళా స్టార్లుగా నిలుస్తున్నారు. ఐఐటి పట్టభద్రుడైన అభయ్ సింగ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించాడు. చదువును, మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టిన అభయ్ సింగ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే అభయ్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మహాకుంభమేళాలో సంగమం తీరంలో హారతిచ్చే అవకాశం కొందరు అమ్మాయిలకు దక్కింది. త్రివేణి సంగమంలో ప్రతిరోజు 7 అమ్మాయిలు గంగా హారతికి సారథ్యం వహిస్తున్నారు. హారతి టైంలో ఈ అమ్మాయిలు ఢమరుకం వాయిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి మహాకుంభకొచ్చిన బవండర్ బాబా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఈ బాబా దివ్యాంగుడు కావడంతో 3 చక్రాల వాహనంపై ప్రయాణం సాగిస్తుంటాడు. హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు, చిత్రాలపై మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే ఒక సాధారణ అమ్మాయి మోనాలిసా సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఆమెకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈమె ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. బాలీవుడ్ మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. మహాకుంభలో విదేశీ మహామండలేశ్వరుల ఆశ్రమం ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడున్న 9 మంది మహామండలేశ్వరులు విదేశీయులు. పైగా వీరంతా సంస్కృతంలో సంభాషిస్తున్నారు. సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ వినాదరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురాదిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా. ఓం నమః శివాయ. తనోతు నః శివా శివం జతకథా సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వేచి వల్లరీ విరాజమాన ముర్దరీ దగద్దగద్దగజ్వలల్లలాత పత్త పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జదా భుజంగ పింగళ స్ఫురత్తనామని ప్రభాకరాంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధోముఖే మదంత సింధుర స్ఫురత్వ గుప్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ఓం నమః శివాయ. అంబాసిడర్ బాబా ప్రయాగ్రాజ్ మహాకుంభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ బాబా పేరు మహంత్ రాజ్ గిరినాగ బాబా. ఆయన నిరంతరం తన అంబాసిడర్ కారులో ప్రయాణిస్తుంటారు. దానిలోనే నివాసం కూడా ఏర్పరచుకున్నారు. మహాకుంభమేళాకు 10 రోజుల్లో దాదాపు 11 కోట్ల మంది పర్యాటకులొచ్చారు. వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మహాకుంభ స్నానం జనవరి 13న పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. 2వ స్నానోత్సవం మకర సంక్రాంతి నాడు జరిగింది.
డిజిటల్ మౌని బాబా రాజస్థాన్లోని ఉదయ్పూర్ నివాసి. ఆయన 12 సంవత్సరాలుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. ఆయన డిజిటల్ మాధ్యమం ద్వారా వివిధ విషయాలను శిష్యులకు తెలియజేస్తుంటారు. పంజాబ్లోని పటియాలా నుండి మహాకుంభకొచ్చిన ఈశ్వర్ బాబా ఒకేసారి 2 వేణువులను వాయిస్తారు. ఈయన తన ముక్కుతో కూడా వేణువును వాయిస్తుంటారు. దీంతో ఆయనంతా బన్సూరి బాబా అని పిలుస్తుంటారు. ఆవాహన్ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ అరుణగిరి కూడా మహాకుంభమేళాలో అందరినీ ఆకర్షిస్తున్నారు. 2016లో ఆయన వైష్ణోదేవి నుండి కన్యాకుమారి వరకు 27 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. దీంతో ఆయన్ని పర్యావరణ బాబా అని పిలుస్తుంటారు. సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ వినరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురాదిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా. ఓం నమః శివాయ. తనోతు నః శివా శివం. జతకథా సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వేచి వల్లరీ విరాజమాన ముర్దరీ దగద్దగద్దగజ్వలల్లలాత పత్త పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. జదా భుజంగ పింగళ స్ఫురత్తనామని ప్రభాకరాంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధోముఖే మదంత సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ఓం నమః శివాయ. కథా సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ వినరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురాదిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా. ఓం నమః శివాయ. తనోతు నః శివా శివం. జతకథా సంభ్రమ భ్రమన్ని